ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఈజిప్ట్, పాకిస్తాన్, తుర్కియా దేశాలు ముమ్మరంగా చర్చల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హర్ముజ్ అల్టిమేటం గడువు ముగియడానికి ముందే ట్రంప్ దాడుల నిలిపివేత ప్రకటన చేయడంలో ఈ దేశాలు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని సమాచారం. ఇంతవరకు అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ స్పష్టం చేశారు. అమెరికా దాడులు ఆపినట్లు చెప్పినా పశ్చిమాసియాలో ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. హర్మూజ్ అల్టిమేటం గడువు ముగియడానికి ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దాడుల నిలిపివేత ప్రకటన చేయడంలో ఈజిప్టు, పాకిస్తాన్, తుర్కియే కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఈ దేశాలు ముమ్మరంగా చర్చల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇరాన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా దురాక్రమణనేనని వాషింగ్టన్ అంగీకరించాలని టెహరాన్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. యుద్ధ వాతావరణం వల్ల ఇరాన్లో జరిగిన ఆస్తి నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలని పట్టుబడుతోంది. హర్ముజ్ జలసంధిని మూసివేసే హక్కు తమకుంటుందని ఇరాన్ స్పష్టం చేస్తోంది. భవిష్యత్తులో అమెరికా మరేదైనా సాహసానికి ఒడిగడితే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని సమాచారం. తుర్కీ విదేశాంగ మంత్రితో ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడారని, ఆయా దేశాల కృషి ఫలితంగా 5 రోజుల విరామానికి ట్రంప్ అంగీకరించారని ఛానెల్ 12కు చెందిన బరాక్ రవీద్ వివరించారు. అమెరికాతో చర్చల్ని ఐఆర్జీసీ, ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతూనే ఉన్నాయి. ఇంతవరకు అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ ఖాలీబాఫ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన అమెరికాతో చర్చలు జరిగాయన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆర్థిక మరియు చమురు మార్కెట్లను ప్రభావితం చేసేందుకే ఇటువంటి తప్పుడు వార్తల్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రస్తుతం అవి చిక్కుకుపోయిన ఊబి నుంచి తప్పించుకునేందుకే ఇటువంటి ప్రచారానికి తెరలేపాయని విమర్శించారు. మరోవైపు ఇరాన్తో ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. యుద్ధ లక్ష్యాల్ని నెరవేరుస్తూనే తమ కీలక ప్రయోజనాలకు రక్షణ కల్పించేలా ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చర్చల ప్రస్తావన తెస్తూనే ఇరాన్, లెబనాన్లపై తమ దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ క్షిపణి, అణు కార్యక్రమాల్ని నిర్వీర్యం చేస్తున్నామని, హెజ్బొల్లాపై దాడుల్ని మరింత తీవ్రతరం చేశామని వివరించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ హెడ్ క్వార్టర్స్, క్షిపణి వ్యవస్థల తయారీ కేంద్రాలు, సైనిక శిక్షణా కేంద్రాలపై దాడులు చేసింది. రాత్రి కూడా టెహరాన్లోనూ భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. లెబనాన్లోని హెజ్బొల్లాపై సైతం ఇజ్రాయెల్ భూతల దాడుల్ని కొనసాగిస్తోంది. టైర్ నగరంలో జరిగిన బాంబు దాడిలో ఒక అంబులెన్స్ ధ్వంసం కాగా వైద్యుడు మరణించారు. మరో 4 గాయపడినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. బీరూట్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ దాడులు చేస్తున్నాయి. దక్షిణ లెబనాన్లో 2 హెజ్బొల్లా ఫైటర్లను బందీలుగా పట్టుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు 11,60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారని లెబనాన్ మంత్రి హనీన్ సయ్యద్ వెల్లడించారు. బాంబు దాడుల్లో 1,039 మంది మరణించగా 2,876 మంది గాయపడినట్లు లెబనాన్ అధికారులు తెలిపారు. ఇరాన్ సైతం ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. టెల్ అవీవ్పై దూసుకొచ్చిన క్షిపణుల్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. ఇజ్రాయెల్లోని అష్కెలాన్, హైఫా, గుష్డాన్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించింది. ఇరాక్లోని ఎర్బిల్పై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్, ఐఆర్జీసీ భారీ దాడులకు దిగింది. యూఏఈలోని అల్దఫ్రా, సౌదీలోని అమెరికా సైనిక స్థావరాలు సహా యుఎస్ నేవీకి చెందిన 5వ నౌకాదళం లక్ష్యంగా దాడులు జరిపింది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతం వైపు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వాటిలో 4 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థ కూల్చినట్లు సౌదీ అరేబియా తెలిపింది. హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్లోని మెతులా, హైఫా సైనిక శిబిరాలపై డ్రోన్లు, రాకెట్లను ప్రయోగించింది.